ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నీ మాట విని ఆద్య ఆగినా రేపు నా కొడుకుతో పెళ్లి పెట్టుకున్నప్పుడు పీటల మీద నుంచి వాడి కోసం వెళ్ళిపోతున్న గ్యారంటీ ఏముంది చెప్పు? అదే జరిగితే తండ్రిగా నువ్వు ఫూల్ అవుతావు, చేసుకోబోయే నా కొడుకు ఫీల్ అవుతాడు. అది చూసి నేను హర్ట్ అవుతాను. ఇదంతా అవసరమా చెప్పు? లేదు శేషు, లేదు. నా కూతురు అలాంటి పని అస్సలు చేయదు. నీ కూతురు మీదున్న గుడ్డి నమ్మకం నీతో అలా మాట్లాడిస్తుంది కిషోర్. నీ కూతురుపై వాడుకున్న గుడ్డి ప్రేమ నీ నమ్మకాన్ని ముంచేస్తుంది. అందుకే ఆద్యని వాడికి దూరం చేస్తే తప్ప లాభం ఉండదు కిషోర్. ఆద్య మనసులో వాణ్ణి లేకుండా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే నిన్ను ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావు శేషు? అసలు ఏం చెయ్యాలని ఇక్కడికి వస్తూ ఉంటే ఆ సీనుగాడు నిన్ను కొట్టేసి ఇలా వదిలేసి వెళ్ళడం నాకు ఒక మంచి ఆఫర్లా కనిపించింది కిషోర్. ఇప్పుడు నేను నిన్ను చంపేసి నీ చావుని ఆ శ్రీనుగాడి అకౌంట్లో వేసేశాననుకో, ఆద్య ప్రేమ ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. ఇంకేం ఆలోచించకుండా ఆద్య మా ఆదిత్యని పెళ్లి చేసుకుంటుంది. ఇట్స్ వెరీ సింపుల్ కిషోర్. యు స్కౌండ్రల్! మంచివాడు అనుకున్నానరా నిన్ను. నన్నే చంపాలని చూస్తావా? లోక కళ్యాణం కోసం మన పెద్దవాళ్ళు యుద్ధాలు చేసి ఎంతో మందిని చంపారు కదా. అలాంటిది నా కొడుకు నీ కూతురు కళ్యాణం కోసం నిన్ను ఒక్కడిని చంపితే నష్టమేముంది చెప్పు? అదేచ్చా ఏంటిది? ప్లీజ్ అంకుల్, చచ్చిపోండి అంకుల్. మీరు చేస్తే నా ప్రేమ బ్రతుకుతుంది. నీచుడా, నీకంటే ఆ సీనుగాడే బెటర్ కదరా. నీకోసం అనవసరంగా ఆ కుటుంబంతో గొడవపడ్డాను నేను. నో, ఆద్యని నేను నీకివ్వను. ఈ పెళ్లి జరగనివ్వను. ఈ శేషు పడగ విప్పాక ఎదుట ఎలాంటి వాడున్నా సరే కీర్తిశేషులైపోవలసిందే. రైట్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.